ఆ, ముందుగా మనం వచ్చిన ప్రియులందరికీ యేసు ప్రభు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక రెండు వచనాలు బైబిల్లో నుంచి చదువుకున్న తర్వాత నేను కొంత సమయం షేర్ చేసుకుని తర్వాత కొద్దిగా సమయం అందరూ కూడా రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇంటరాక్షన్కి టైము ఇవ్వాలనుకుంటున్నాను. దానికి ముందుగా రెండు వచనాలు మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఫిలిప్పి 3వ అధ్యాయం 13-14 వచనాలు. తమ్ముడు ఎవరైనా చదువుతారా? నేను చదవనా? చదువుదామన్నా. ఫిలిప్పి 13-14. మూడో సహోదరులారా, మూడో అధ్యాయం 13-14 వచనాలు. అంతే. సహోదరులారా, వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయము, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. 6వ వచనం కూడా చదువుతాము. 6వ వచనం దాని పైది. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నా ప్రభు, ప్రపంచం నలుమూల నుంచి నాయన నీ బిడ్డలు మేమందరం కూడా నా ప్రభు చేరి ఉండగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మా మనసులను ప్రభు వికసింపజేయమని, మమ్మల్ని ఆదరించి బలపరిచి హెచ్చరించమని, సహాయం చేయమని, ఇదిగో ఈ మొబైల్ ఫోన్స్ని, అదేవిధంగా నా తండ్రి సిగ్నల్స్ని ప్రభావ మీ కంట్రోల్లో ఉంచుకోమని, నన్ను సంపూర్ణంగా మీ కంట్రోల్లో ఉంచుకోమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాలను గమనించినప్పుడు పౌలు గారు ఒక గురి కలిగి ఉన్నాడు, టార్గెట్. ఫిలిప్పి పత్రికలో ఏ టార్గెట్ కలిగి ఉన్నాడో చాలా క్లియర్గా చెప్పాడు మనకి. దాని తర్వాత ఈ తిమోతి పత్రిక చూసేసరికి ఇంకా కొద్ది రోజులకి, కపుల్ ఆఫ్ డేస్కి ఆయన చనిపోతాడనగా, నేను చనిపోబోతా ఉన్నాను, నేను ఏ టార్గెట్ అయితే నేను కలిగి ఉన్నానో దాన్ని నేను కంప్లీట్గా నెరవేర్చానని నేను అనుకుంటా ఉన్నాను అని చెప్పి అంటా ఉన్నాడు. దీన్ని మనం సెటిల్మెంట్ అని, పర్మనెంట్ సెటిల్మెంట్స్ అని చెప్పొచ్చు. సెటిల్మెంట్ విత్ ద లార్డ్, సెటిల్మెంట్ విత్ ద పీపుల్. మన 2017వ సంవత్సరంలో వరల్డ్ విజన్ లో మా స్టాఫ్ అతను చనిపోయాడు. 41 ఇయర్స్కి చనిపోతే, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య పాప ఏం తెలియదు, చాలా అమాయకంగా ఉంది. ఇంట్లో కాలు ఎప్పుడు బయట పెట్టలేదు. అన్ని ఆయనే సమకూరుస్తూ వచ్చాడు. ఆమెకు అసలు పైసలకు సంబంధించిన విషయాలు కానీ, ఈయన జీతం కానీ, ఈయన ఏమేం చేయాలో ఈ విషయాలు ఏం తెలియదు ఆమెకు. ఒకసారి ఆయన చనిపోయిన తర్వాత ఈ ఫ్యూనరల్ సర్వీస్ ఇదంతా అయిన తర్వాత ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత వరుసగా ఒక్కొక్కరు ఫోన్ చేయటం, ఇంటికి రావటం ప్రారంభించారు. ఎందుకంటే ఆమెను ఆదరించడానికి కాదు, ఇదిగో మీ ఆయన మాకు ఇంత లోన్ కట్టాలి అని ఒకరు,
నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు, అది సెటిల్ చేయాలని ఒకరు, నాకు ఇదిగో ఇంత ఇస్తానన్నాడు, పలాని పని నాకు చేసి పెడతానన్నాడు, అది చేయలేదని ఒకరు. ఇట్లా వచ్చేసరికి ఆమెకి చనిపోయిన బాధ కంటే ఆయన చనిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి పెండింగ్ పని చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఆయన చేయలేదు, అది ఆయనే చేయలేదు. యేసు ప్రభు కూడా బైబిల్లో చాలాసార్లు ఏం చెప్పాడంటే, మీరు ఎవరికి ఏదైతే అచ్చున్నారో దాన్ని మీరు చెల్లించండి అని చెప్పి అంటాడు. ధనం చెల్లించాలన్నా, పని చెల్లించాలన్నా, మాట చెల్లించాలా మీ ఇష్టం అని చెప్పి అంటాడు. సో మన జీవితంలో చాలాసార్లు సెటిల్మెంట్ అనేటువంటి విషయం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం కృపగలిగిన దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడంటే మన గొప్పతనం ఏం కాదు, కానీ అది దేవుని మహాకృప. డిసెంబర్ 18వ తేదీ ఈ గూగుల్ ఇన్ఫర్మేషన్లో ఏఐని ఒక ప్రశ్న అడిగితే, ఈరోజు ఎంతమంది చనిపోయారు చెప్పండి అని చెప్పంటే, లాస్ట్ 11th అవర్లో ఈ ప్రశ్న అడిగితే ఆ గూగుల్ వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, 2025వ సంవత్సరానికి గాను ఈరోజు డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, 1,73,000 మంది ఇప్పటికే చనిపోయారు, ఇంకా 1 అవర్ ఉంది, ఈ 1 అవర్లో ఎంతమంది చనిపోతారో తెలియదు అని చెప్పారన్నమాట. రోజుకి 1,50,000 నుంచి 1,70,000 వరకు చనిపోతా ఉన్నారు. వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులు, అందంగా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు. అయితే కృప కలిగిన దేవుడు మనల్ని ఎందుకు ఇంకా సజీవులుగా ఉంచాడు అని చెప్పంటే 2 కారణాలు. ఒకటి, ఏదో మనకి ఇంకా నేర్పించాలని, అంటే మనం ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. రెండవది, మనం చేయవలసిన పని ఇంకోటి ఉంది, కొంత ఏదో కొరవ ఉంది, అన్ఫినిష్ టార్గెట్ కొరవ ఉంది. ఈ విషయాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం దేవునితోటి కానీ మనుషులతోటి కానీ త్వరగా సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెటిల్మెంట్. ఈరోజు మూడు రకాల విషయాలు కాసేపు నేను పంచుకున్న తర్వాత, కొద్దిగా ఒక ప్రశ్న అడిగిన తర్వాత దానికి సమయం ఇవ్వాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. ఎనిమిది ఒకటా తమ్ముడు? 2:8. 2:5 చదువుతున్నాను చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఇంకో చోట 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ దేవుడు ఒక పిలుపిస్తా ఉన్నాడు, ఓపెన్ కాల్. అదేంటంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. యెషయా భక్తుడు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ 4 యూదా రాజుల దినాల్లో అతనున్నాడు. అతనున్నటువంటి దినాల్లో దేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే విగ్రహారాధన ఒకటి. విగ్రహారాధన ద్వారా లేనిపోయిన పాపాలన్నీ వాళ్ళు నెత్తికి తెచ్చుకొని వాళ్ళ పిల్లలను తీసుకెళ్లి విగ్రహాలకు బలి ఇవ్వడం, తర్వాత వాళ్ళు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని విచ్చలవిడి పాపాలు చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు విసిగిపోయి ప్రవక్త అయిన యెషయాకి ఏం చెప్తున్నాడంటే, సార్ మీరు రండి, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం సెటిల్ చేసుకుందాం రండి అని చెప్పి దేవుడు పిలుస్తా ఉన్నాడు.
ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ కాల్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. సహజంగా ఇశ్రాయేలు కావచ్చు, మనం కావచ్చు, మామూలుగా దేవునితోటి సెటిల్ చేసుకునేటప్పుడు మనకు సంబంధించిన విషయాలే ఉంటాయి, కానీ దేవునికి సంబంధించిన విషయాలు ఉండవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా 100% చాలా క్లియర్గా ఉంటుంది. ఏదన్నా సెటిల్మెంట్ ఉందంటే దాని ఇన్ టైంలో సెటిల్ చేయటం దేవుని తర్వాత ఎవరైనా మనకి ఇవ్వాల్సి ఉన్న, ప్రామిస్ చేసి దాన్ని నెరవేర్చాల్సి ఉన్న దేవుని సైడ్ నుంచి ఏమి ఉండదు. 100% క్లియర్గా ఉంటుంది. బట్ మన సైడ్ నుంచి మాత్రమే కొంచెం తేడా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందాం, ఏంటి పరిస్థితి రండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో క్రైస్తవులంగా మన జీవితంలో దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం సెటిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, కంప్లీట్గా 100% మనం పరిశుద్ధులం అయిపోయామని చెప్పలేము. రక్షణ కార్యం నెరవేరిన తర్వాత రక్షించబడుతూ ఉన్నాము అని చెప్పి అంటాడు ఒక చోట. మనం జస్టిఫికేషన్ అయితే పూర్తయింది, కానీ ఈ శాంక్టిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్లో గుండా మనం వెళ్తా ఉన్నాం. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో మనం వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మన మూర్ఖత్వం వల్ల కావచ్చు, మన బలహీనత వల్ల కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేరేపించడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనల్ని మన లోపల రగులుతున్నటువంటి పాపానికి లాగేటువంటి విషయాల్లో దేనికో దానికి, అబద్ధానికో లేకపోతే ఇంకో దానికో మనం డెఫినెట్గా లొంగిపోయే పరిస్థితి వస్తుంది. అది పాపం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీ హ్యావ్ టు సెటిల్ ద ఇష్యూ విద్ ఇన్ ద డే. ఏ రోజు ఆ రోజు సెటిల్ చేయాలి. ఎవడైనా నన్ను వెంబడింపగొరని ఎడల తను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలని చెప్పి అంటాడు దేవుడు. అంటే ఎవ్రీ డే we have to set right and we have to settle with the Lord. Whatever the issue, whatever the sin and whatever the thing that is pending, we have to settle within 24 hours with the Lord. రండి మనం వివాదం తీర్చుకుందామని చెప్పి అంటాడు. చాలాసార్లు డబ్బుల విషయంలో దేవునికి మనకి మధ్యలో సెటిల్మెంట్స్ ఉంటాయి. డబ్బుల విషయంలో దేవునికి మధ్యలో మనకి మధ్యలో ఉండే సెటిల్మెంట్స్ ఏంటి అని చెప్పి మనం అనుకోవచ్చు చాలాసార్లు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీరు దొంగతనం చేస్తున్నారు అని చెప్పి అంటాడు. అందరినీ కాదు, ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళని మీరు దొంగతనం చేస్తున్నారు అని చెప్పి అంటాడు. మేమెందుకు దొంగతనం చేస్తున్నాం అని చెప్పి అంటే మలాకీ 3:8లో ఉంటుంది. లేదు మీరు నాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా మీరు అవి తీసుకొని వాడుకొని నా దగ్గర మీరు దొంగులిస్తా ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. చాలాసార్లు మనం మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా, ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్స్గా ఎప్పటి టైం తప్పుడు కొన్నిసార్లు మనం ఇవ్వలేం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొంచెం ఎత్తి పెట్టుకొని వాటిని దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు వాటిని వ్యక్తిగతంగా వాడుకునే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు చూడలేదు, మనల్ని కూడా అడిగేవాళ్ళు లేరు. ఇది దేవుడికి మనకి మధ్యలో ఉండేటువంటి కాన్ఫిడెన్షియల్ ఇష్యూ కాబట్టి ఈ ఇష్యూని మనం ఏం చేస్తామంటే అట్లా పోస్ట్ పోన్ చేస్తూ వస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే కానుకంతా ఎత్తిపెట్టి నెల పొడబెట్టి ఎక్కువ అమౌంట్ ఇవ్వబోయేసరికి అది ఇవ్వటానికి మనసు రాక వాటిని వేరే వాటికి యూజ్ చేసి మళ్ళీ వాటిని రీప్లేస్ చేయలేక తర్వాత ఏదో దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు కొట్టినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి సందర్భాలు చాలా ఉంటాయి. మనీ మ్యాటర్స్, దేవునితో మనకే ఉన్న మనీ మ్యాటర్స్ అండ్ మనుషులతో మనకే ఉన్నటువంటి మనీ మ్యాటర్స్. ఒకవేళ మనుషులు మనకి ఎవరైనా అప్పు ఇవ్వచ్చు, లేకపోతే మనం వేరే దగ్గర తీసుకొని ఉండొచ్చు. సెటిల్ చేస్తారని చెప్పి అంటాం, చేయలేం. కొన్నిసార్లు చేయలేం, మనం ఎవరైనా చేయలేం. ఎందుకంటే మనకు శక్తి ఉండదు కొన్నిసార్లు. అప్పుడు పొరపాటున సెటిల్ చేయకుండానే మన లైఫ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ డబ్బులు ఎవరు కడతారు? వాళ్ళకి. వీడు రుణస్థుడుగా ఉండి చనిపోయాడు, ఈ రుణం చెల్లించవలసి ఉండి చనిపోయాడు అనేటువంటి ఒక పేరు మనం సంపాదించుకుంటాం. కొన్నిసార్లు
మన ముందు దేవుడు ఒక టార్గెట్ పెడతాడు. టార్గెట్, ఇదిగో ఈ పని నువ్వు చేయాలి ఈ సంవత్సరం, లేకపోతే ఈ వారం, ఈ రోజు. దేవుడు కరెక్ట్గా దేవుని మాట మనం వింటే, దేవుని ఆత్మానుసారంగా ఆత్మ లోపల ఉండేటువంటి మెల్లనైన స్వరం మనం విని నడుచుకోగలిగితే, దేవుడు ఏ రోజుకి ఆ రోజు టార్గెట్లు పెడతాడు మనకి. ఈరోజు పలానా వాళ్ళకు నువ్వు సువార్త చెప్పాలి, ఈ వారంలో ఇదిగో పలానా వాళ్ళను నువ్వు బలపరచాలి, ఇదిగో ఒకవేళ ఈ సంవత్సరం ఇదిగో నీకు ఇది నేను టార్గెట్ పెడతా ఉన్నాను. పౌలుకి పెట్టాడు టార్గెట్. పౌలుకి ఆ మైల్ స్టోన్స్ పెట్టాడు, టార్గెట్స్ పెట్టాడు. ఆయన అవన్నీ క్లియర్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి 0 వచ్చింది. ఏం లేదు, బ్యాలెన్స్ ఏం లేదు, 0 వచ్చింది. అందుకని అతను ఏమన్నాడంటే, నేను చచ్చిపోబోతా ఉన్నాను, నాకు ఏదైతే దేవుడు విధించాడో దాన్ని నేను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశాను, నా పరుగు తుదముట్టించాను అని చెప్పి ఆయన అంటాడు. సో మన జీవితంలో మనము దేవుని దగ్గర ఏదైనా సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? అది పాపం కావచ్చు, డబ్బుల విషయం కావచ్చు, దేవుడు మనకి చెప్పిన పని చేయకపోయి ఉండొచ్చు, దేవుడు మనకి అసైన్ చేసినటువంటి విషయాన్ని మనం వాయిదా వేస్తూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ హ్యావ్ టు సెటిల్ ద ఇష్యూ విదిన్ 24 hours, విదిన్ ద టైమ్, ఎట్ ద టైమ్, ఇమ్మీడియట్ టైం విత్ ద లార్డ్. రండి మన వివాదం తీర్చుకుందాము అని చెప్పి దేవుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు. జనరల్గా మనకి ఈ న్యూ ఇయర్స్ రొటీన్గా ఉంటాయి. న్యూ ఇయర్స్ ఫస్ట్ డిసెంబర్ 31వ తేదీ 10 గంటల నుంచి 12 గంటల లోపు ఒప్పుకోలు ప్రార్థన. అప్పుడు గుర్తొస్తాయి మనకి ఏమేం చేసామో, ఎవరెవరిని ఇబ్బంది పెట్టామో, ఎవరెవరిని తిట్టామో, ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూ ఉంది, దేవుడు చెప్పిన పని ఎక్కడెక్కడ చేయలేదు, ఎక్కడ మొరాయించాం, ఎక్కడ అవిధేయత చూపించాం, అన్నీ గుర్తొచ్చి ఏడ్చేవాళ్ళు ఏడవడం, కన్నీళ్లు కాచేవాళ్ళు కాడటం, శోకండాలు పెట్టేవాళ్ళు పెట్టడం, ఆ 2 గంటలు అబ్బో ఘోరంగా ఉంటుంది. అది అయిన తర్వాత దేవుడు క్షమించాడని చెప్పి ఒక ధైర్యంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ధైర్యంగా ఒక చిన్న వాగ్దానం ఒకటి తీసుకొని జేబులో పెట్టుకొని, అయ్యా నాయన ఇదిగో ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చయ్యా అని చెప్పండి. వాగ్దానం నెరవేర్చు అని చెప్పి మనం అడగబోయే ముందు ఇష్యూని కరెక్ట్గా దేవుని దగ్గర సెటిల్ చేసుకోవాలి. ఇశ్రాయేలీలు ఆ ఇష్యూని కరెక్ట్గా సెటిల్ చేసుకోలేదు కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా 70 సంవత్సరాలు వాళ్ళు బబులోని చెరలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఖచ్చితంగా జరిగింది వాళ్ళ జీవితంలో, అంతే. ప్రియమైన మిత్రులారా, ఈ నూతన సంవత్సరం మనం దేవుని దగ్గర ఏదైనా సెటిల్ చేసుకోవాల్సి ఉంటే, మనుషుల దగ్గర ఏదైనా సెటిల్ చేసుకోవాల్సి ఉంటే, దాన్ని మనం ఎక్కడైనా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నామా, దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నామా, అదంత ఇంపార్టెంట్ కాదులే, అదంత సీరియస్ కాదులే అని చెప్పి అనుకుంటున్నామా? అయితే మనం ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్కడు, ప్రతి జీవి, భూమి మీద పెట్టిన ప్రతి జీవి, వాడు మంచివాడే కానీ చెడ్డవాడే కానీ, వాడు చేసినటువంటి ప్రతి పని, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు రావాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో ప్రతిరోజు మనం దేవుని దగ్గర సెటిల్ చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాకు అప్పగించిన పని నేను ఎక్కడన్నా ఎగ్గొట్టానా, నేను ఎక్కడైనా నీ పరిశుద్ధతని నేను చూపించలేకపోతే, ప్రకటించలేకపోతే, ఎగ్జిబిట్ చేయలేకపోతే, నేను ఎక్కడ తప్పిపోయాను అని చెప్పి దేవుని దగ్గర కూర్చొని ఏ రోజుకు ఆ రోజు సెటిల్ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇది ఒకటవది. ఇక రెండవ విషయానికి వస్తే, యోబు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. తమ్ముడు వినిపిస్తుందా? హలో అన్నా, వినిపిస్తుందన్నా? ఓకే, థ్యాంక్ యూ. యోబు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాము రండి. ఇదొక పిలుపు. ఈ పిలుపు ఎందుకంటే, న్యాయమైనది ఏది న్యాయమో కొద్దిగా విచారిద్దాం రండి, ఏది మేలుగా ఉందో దాని విషయంలో కొంచెం వర్కౌట్ చేద్దాం రండి అని చెప్పి అంటా ఉన్నాడు. వాస్తవానికి ఈ మాట ఎలీహు అన్నప్పటికీ వాళ్ళు దేవుని నామం పేరిట పలికినటువంటి ప్రవచనాలు కాబట్టి
దాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. న్యాయం ఏదో, మేలైంది ఏదో దాన్ని విచారించి తెలుసుకొని దాని సంగతి కొంచెం చూద్దాం రండి అని చెప్పి ఇక్కడ అంటా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనకు పుట్టినటువంటి పిల్లలకి, మన పిల్లలకి, వేరే అన్బిలీవర్స్ పిల్లలకు కాదు, అన్యుల పిల్లలకు కాదు, మన పిల్లలకు కూడా నీతి, న్యాయం, సత్యం, ధర్మం ఈ ఈ మాటలకు సంబంధించి వాళ్ళకి క్లియర్గా మనం వాళ్ళకి డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీతి అంటే ఏంటి, అవినీతి అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, అన్యాయం అంటే ఏంటి, వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి కనుక మనం చెప్పకపోతే వాళ్ళు ప్రతిదీ న్యాయం అనుకుంటారు, ప్రతిదీ ధర్మం అనుకుంటారు, ప్రతిదీ నీతి అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి పేరెంట్స్గా, క్రైస్తవులంగా, దేవుని వాక్యాన్ని బాగా పఠించేటువంటి మనం న్యాయం ఏదైంది, మేలైంది ఏదో విచారించి జాగ్రత్తగా దాన్ని చూడాలి, గమనించాలి, దాని విషయం మనం ఆలోచించాలి. రండి, ఏది న్యాయమో ఏది మేలో దాని సంగతి మనం చూద్దామని చెప్పి అంటా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఇతర దేశాల్లో ఎలా ఉందో మనకు ప్రత్యక్షంగా తెలియదు, కానీ మన భారతదేశంలో ఇప్పటికీ యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయినా కానీ సమానత్వం లేదు. ఎక్కడ పెట్టినా అసమానత్వం ఉంది. చాలా చోట్ల కులాల వలన అసమానత్వం, తర్వాత పేద ధనిక వలన సామాజిక అసమానత్వం, తర్వాత వాళ్ళ భాష వలన అసమానత్వం, తర్వాత వాళ్ళు పెరిగిన కల్చర్ వలన అసమానత్వం. ఇట్లా రకరకాల అసమానతలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో అంటరానితనం ఇంకా ఉంది. చాలా మంది అంటరానితనం లేదు, కులాలు ఎప్పుడూ ఉన్నాయి ఇప్పుడు లేదని చెప్పి అంటారు, కానీ అవి లేవు అంటానికి క్లియర్ రుజువు, ఇండికేషన్ ఏంటంటే తరతమ భేదాలు లేకుండా బ్రాహ్మణులు కానీ, హై క్యాస్ట్ పీపుల్ కానీ, ఈ నీతి బోధలు చెప్పేటువంటి పెద్ద పెద్ద నాయకులు కానీ వాళ్ళ పిల్లల్ని అణగారిన వర్గంలో ఉన్న వాడి బిడ్డకి ఇవ్వగలిగి ఉండాలా, తర్వాత వాళ్ళల్లో ఒక బిడ్డను చేసుకోగలిగినటువంటి తెగు ఉండాలి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ ప్లేట్లు అయితే భోజనం చేస్తున్నారో, ఏ గ్లాసులు అయితే మంచినీళ్ళు తాగుతున్నారో, ఏ మంచం మీద అయితే కూర్చుంటున్నారో దాని మీద ఏ పట్టింపులు లేకుండా ధైర్యంగా కూర్చోగలగాలి. అదే వ్యక్తి, అణగారిన వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా వీడి ఇంటికి వచ్చినప్పుడు వాడి మంచం మీద కూర్చోగలగాల, వాడు తినే దాంట్లో తినాలా, వాడు తాగే దాంట్లో తాగాలి. ఇది ఎక్కడ జరుగుతూ ఉంది? లేదు కదా. సో అసమానత్వం ఇంకా రాజ్యం వెళ్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే చదువుకున్నాం, కృప కలిగిన దేవుడు మన పట్ల ఎంతో కరుణ చూపించడం వలన మన జీవితాలు కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నాయి. మన బ్రతుకులు, మన ఫ్యామిలీస్, మన పిల్లలు కూడా మనం చిన్నప్పుడు పడేటువంటి బాధను వాళ్ళు పడట్లేదు. మెరుగైన స్థితిలో, మనం కొంతవరకు మెరుగైన స్థితిలో కనపడతా ఉన్నాం. కానీ ఈ అసమానత్వంతో, ముఖ్యంగా అప్రెషన్, అణచివేత చాలా చోట్ల కనిపిస్తా ఉన్నాం. వీడు అధికారం కానీ డబ్బులు కానీ ఉన్నవాడు ఏది చేసినా చెల్లుతుంది. వాడు ఎంత తప్పు చేసినా దాని నుంచి తిరగొట్టుకుని మళ్ళీ ఈజీగా రాగలడు ఒక వారం రోజులు బయటికి. అయితే పేదరికంలో ఉన్నవాడు, తర్వాత సమాజంలో బలం లేని వ్యక్తి, వాడు చిన్న తప్పు చేసినా వాడికి సంబంధించినటువంటి శిక్ష చాలా మెండుగా ఉంటుంది. అప్రెషన్ ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ యోబు మిత్రుడు ఏమన్నాడంటే, ఒకసారి న్యాయం గురించి మనం విచారిద్దాం, మేలైంది ఏదో ఒకసారి మనం చూద్దాం రండి అని చెప్పి వాళ్ళు ముగ్గురు మిత్రులు మాట్లాడుకుంటా ఉన్నారు, నలుగురు యోబుతో కలిసి. మన జీవితంలో నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మన జనాల్లో ఉన్నటువంటి వెనకబాటుతనం, వాళ్ళని తాకనేయకపోవడం, సమాజంలో వాళ్ళని కలవనేయకపోవడం, అదేమంటే రిజర్వేషన్లు ఉన్నాయి కదా మీకు అని చెప్పి అంటారు. రిజర్వేషన్ ఒకటే కనిపిస్తా ఉంది, కానీ ఎగ్జామ్ రాయటానికి పోయేసరికి వీడు అన్నం తినకుండా వెళ్తాడు, వాళ్ళ అబ్బాయి ఫ్రెష్గా 4-5 గుడ్లు తిని వెళ్తాడు, వీడు సైకిల్ మీదనో లేకపోతే బస్సులోనో పరిగెత్తుకుంటా వెళ్తాడు ఎగ్జామ్కి. వాళ్ళ నాన్న వాడిని ఏసీ కార్లో తీసుకొచ్చి ఎగ్జామ్లో కూర్చోబెడతాడు. వాడి ఇంట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏసీ రూమ్లో ప్రిపేర్ అవుతాడు. వాడికి కావాల్సిన మెటీరియల్, వాడికి కావాల్సిన స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి అందుబాటులో.
డౌట్స్ క్లారిఫై చేసేటువంటి లెక్చరర్స్ టీచర్స్ అందుబాటులో ఉంచుతాడు వాళ్ళ డాడీ. మరి వీడికి ఆ ఫెసిలిటీస్ లేవు. మరి ఇవన్నీ రిజర్వేషన్ కాదా? అతనికి ధనవంతుడికి ఇవన్నీ రిజర్వేషన్ కాదా? రిజర్వేషనే. మరి రిజర్వేషన్ ఒకటే పట్టుకొని వాళ్ళు రిజర్వేషన్ ఉంది మాకు రిజర్వేషన్ లేదంటారు కదా. వీడికున్న ఫెసిలిటీస్ సంగతి ఎవరు గమనించారు? చదువు విషయంలో, తిండి తినే విషయంలో, బట్టలు కట్టుకునే విషయంలో, న్యాయం జరిగించే విషయంలో, ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చే విషయంలో ఎంత అప్రెషన్ జరుగుతుందంటే, ముఖ్యంగా వెనకబడ్డ వాళ్ళ పిల్లలు ఎవరైనా అత్యాచారానికి గురైతే వాళ్ళ ప్రక్కన మాట్లాడేవాడు ఎవ్వడు లేడు. ఎవ్వడు లేడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు కన్నీళ్లు రావాలి ఈ విషయంలో. ప్రభువా, ఎప్పుడు సమాన న్యాయం వస్తుంది? ఎప్పుడు అందరం సమానంగా ఉంటారు ప్రభువా? ఎప్పుడు ఉంటారు? ప్రార్థన చేయాలి. దేవుడు ఇది కూడా మనకి ఓపెన్ ఛాలెంజ్గా ఇస్తా ఉన్నాడు. న్యాయం, ధర్మం, సత్యం, నీతి వీటి గురించి మనం తెలుసుకోవాలి క్లియర్గా. మన బిడ్డలకు కూడా చెప్పాలి. ధర్మం గురించి చెప్పేటప్పుడు అధర్మం గురించి చెప్పాలి. ఒక మంచి విషయాన్ని చెప్పేటప్పుడు మంచి విషయం ఎంత గట్టిదో చెప్పడానికి, దానికి ఆపోజిట్ గా ఉన్న విషయం ఎంత చెడ్డదో కూడా వాళ్ళకి వివరించగలిగితే ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుస్తుంది. మేము దేవుని బిడ్డలారా, ఇది కూడా దేవుని దగ్గర సెటిల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో మన రోల్ ఏంటి? ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేస్తూ ఏమన్నా పని చేయగలమా? కొన్నిసార్లు మనం కూడా ఫెయిల్ అవుతా ఉన్నాం. ధైర్యంగా మనలోనే జస్ట్ అట్లా సామాజిక వర్గం మారితే పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తా ఉన్నారు రోజులు చాలా మంది. పేదవాళ్ళతో అలైన్ అవ్వడానికి చాలా మంది ఇష్టపడలేదు. సో ఇది మనం సిగ్గుపడవలసిన విషయం. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. లేకపోతే మూడవది ఒకసారి మనం చూసినట్లయితే, ఇప్పుడు 2 విషయాలు మనం చూసుకున్నాం. ఒకటి, దేవుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు, రండి మనం సెటిల్ చేసుకుందామని. రెండవది, మనిషే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఏం చెప్తున్నాడంటే, న్యాయం మేలైంది, వీటి గురించి కొంచెం విచారిద్దాం, కొంచెం వర్కౌట్ చేద్దాం, వాటి విషయంలో మన రోల్ ఏమన్నా ఉందా అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. మూడవది, ఇంకొక విషయం మనం చూస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. తమ్ముడు ఒకరు చదువుతారమ్మా ఎవరన్నా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము. ఆయనే తొలకరి వర్షం, ఎడవరి వర్షం, దాని కాలం చూపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారులను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. ఇక్కడ దేవుడు ఇచ్చేటువంటి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే మనకి, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. భయభక్తులు కలిగి ఉండటానికి ఇది కూడా ఓపెన్ కాలే, ఓపెన్ ఇన్విటేషన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. భయభక్తులు కలిగి ఉందము అనేటువంటి మాట ఇట్స్ రివరెన్స్. భయము, భక్తి, భయం అనేది వేరు కాకుండా భక్తి అనేది వేరు కాకుండా రెంటిని కలగలిపి ఇట్ ఈస్ ద రివరెన్స్ టు గాడ్. ఇట్ మీన్స్ ఆనరింగ్ ద లార్డ్. దేవుణ్ణి గౌరవించటం. ఇంకొక విధంగా చెప్తే ఎట్లా చెప్పొచ్చు అంటే, దేవుని మాట వినడం అని చెప్పొచ్చు. మాట వినడం. మత్తయి సువార్త 5:19 కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ఎక్కువ రెఫరెన్స్లు నేను చూపిస్తా ఉన్నాను, అలవాటు లేదు, నేను ఎప్పుడు ఇటు చేయలేదు. కాకపోతే కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి, వినపడుతుందండి? మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. రైట్. మనం అనుకుంటాము భూమి మీదనే ఉంటాయి కావాల గ్రేడ్స్, పరలోక రాజ్యంలో అందరూ సమానులే అని చెప్పి అనుకుంటాం మనం. వాస్తవానికి పరలోక రాజ్యంలో అందరూ సమానులు కాదు. పరలోక రాజ్యంలో కూడా అల్పులు, అధికులు ఉంటారు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు.
దేవుని వాక్యాన్ని విని ఆ చొప్పున నడుచుకునేవాడు అధికుడు అనబడతాడు. ఒకవేళ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆ బోధించిన విషయంలో చిన్నది కూడా తప్పిపోతే వాడు అల్పుడు అనబడతాడు అని చెప్పి అక్కడ క్లియర్ గా రాయబడింది. అంటే దీన్ని ఏమంటామంటే మాట వినటం అని చెప్పండి. మాట వినడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని గౌరవించటం, దేవుని మాట వినడం. మాట వినడం. కొండ మీద ప్రసంగం అంతా చెప్పిన తర్వాత ఆ 3 రోజుల వర్తమానాన్ని దేవుడు ఒక మాటలో సమప్ చేస్తాడు. మత్తయి సువార్త 7:24 ఏమంటాడంటే, ఈయన మాటలు విని ఆ చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని చెప్పి అంటాడు. మత్తయి సువార్త 7:24. ఈ మాట ఆ 3 రోజులుగా ఆ 3 రోజుల సువార్త సభలకు సమప్ అనమాట. సమప్ చేస్తున్నాడు దేవుడు. సమప్ చేస్తూ అంటాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుణ్ణి గౌరవించాలని ఇష్టపడతారో, రివరెన్స్ చూపించాలని ఇష్టపడతారో, వాళ్ళు ఎవరంటే మాట వినేవాళ్ళు. నా మాట వినేవాడు, ఆ చొప్పున నడుచుకునేవాడు బండం మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును అని చెప్పి అంటాడు. మనము దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి గౌరవించే వాళ్ళం కనుక అయితే ఖచ్చితంగా దేవుని మాట వినాలంతే. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేయటం, చెప్పలేదులే అని చెప్పి దాటేయటం, నాకు వినపడలేదులే అని చెప్పి అనుకోవటం, దేవుడు నాతో ఈ మాట మాట్లాడలేదులే అని చెప్పి దాన్ని ఓవర్లుక్ చేస్తూ ముందుకెళ్ళిపోతే మనం దేని మీద ఇల్లు కట్టుకున్నాము అనేది ఆలోచించాలి. బుద్ధిమంతుడు, మాట వినేవాడు బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కడతాడు. బండ క్రీస్తే. యేసు ప్రభు మీద మన పునాదులు ఉండాలి. యేసు ప్రభు మీద పునాదులు లేకపోవడం వలన జరిగేటువంటి నష్టం ఏంటంటే, ఏదో ఒక రోజు ఆటుపోట్లు రావచ్చు, ఏదో ఒక రోజు వరద రావచ్చు, ఏదో ఒక రోజు ఫైటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఫైటింగ్, ఆర్థిక పరమైన ఫైటింగ్ కావచ్చు, సామాజిక పరమైనటువంటి ఫైటింగ్ కావచ్చు, మనుగడ కోసం ఫైటింగ్ కావచ్చు, యేసు ప్రభుని వాళ్ళకి చూపించే విషయంలో, మన విశ్వాసాన్ని ప్రకటించే విషయంలో ఫైటింగ్ కావచ్చు. ఈ ఫైటింగ్ ని మనం ఎదుర్కొని నిలబడాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ హౌస్ అపాన్ ద రాక్. దట్ రాక్ ఈస్ జీసస్ క్రైస్ట్. దేవుని మాట వినడం. రండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి అంటే ఏంటంటే దేవుని మాట వినడమే. దట్స్ ఆల్. దేవుని మాట వినడం. చాలాసార్లు మందిరానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. చాలా లేటుగా వెళ్తూ ఉంటాం మనం. అదే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం లేటుగా, ఎగ్జామినేషన్ కోసం అయితే లేటుగా వెళ్ళాం, ఫంక్షన్ కోసం అయితే లేటుగా వెళ్ళాం, మన సొంత పనులు చేసుకోవడం కోసం అయితే అసలు లేటుగా వెళ్ళాం. ఖచ్చితంగా ఇన్ టైంలో మనం దాని దగ్గరికి వెళ్తాం. అదే దేవునికి సంబంధించిన విషయం అయ్యేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటాం. దేవుని వాక్యం చదివేటప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, వేరే వాళ్ళతో చెప్పి మళ్ళీ ఈ వాక్యం ఇట్లా చదువుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా అధికారితో మనం మాట్లాడేటప్పుడు, ఒక కలెక్టర్ ఎదురుగా మనం ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నప్పుడు, ఒక ఆఫీసర్ ఎదురుగా మనం మన విషయాలని విన్నవించుకునేటప్పుడు, మనం ఫోన్ వస్తే ఏం చేస్తుందని కట్ చేసి పెడతాం అంతే. ఆయన దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు ముందే సైలెంట్ లో పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆయన దగ్గర మాటికి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఈయన బయటికి పంపించేయండి, రెండోసారి నాకు అక్కడికి రానియొద్దు అని చెప్పి అంటాడు అతను. రండి మనము మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుదాము. దేవుడంటే భయము భక్తి, రివరెన్స్ విషయంలో మన స్థాయి ఎలా ఉంది ఒకసారి మనం సెటరైట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చూసి చూడనట్టు వదిలేటువంటి విషయం కాదు. ఇది దేవుణ్ణి గౌరవించడం, దేవుణ్ణి గణపరచడం. కొన్నిసార్లు అందరూ చేస్తున్నారు కదా నువ్వు చెయ్యి అని చెప్పి అంటారు. దేవుని యందు భయభక్తులు గలవాళ్ళం కనుకైతే మనం చెప్తాం, అందరూ కాదు కదా 1,00,000 మంది చేయని, నేను మాత్రం అది చేయను అంటాం అనాలి. అందరూ ఆ విషయంలో తప్పుడు రిపోర్ట్లు ఇవ్వని, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కాబట్టి నేను అలా చేయకూడదు, నేను లంచం తీసుకోకూడదు, నేను కట్నం తీసుకోకూడదు, నేను అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అందరూ చేసినాక నేను ఆ పని చేయకూడదు, ఎందుకంటే నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ నూతన సంవత్సరం ఈ ఫస్ట్ నెలలో ఒకసారి మనం దేవుని దగ్గర సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 ఇష్యూస్ దేవుడు మన ముందు ఉంచాడు. ఒకటి, రండి మన వివాదాన్ని మనం పరిష్కరించుకుందాం.
మీకు నాకు మధ్యలో ఏదైనా వివాదం ఉందంటే దాన్ని తీసేసుకుందాం రండి అని చెప్పి అంటున్నాడు దేవుడు. యాక్చువల్గా రా నీ వివాదం నా వివాదం తేల్చుకుందాం రండి అని ఎవడంటాడంటే ధైర్యంగా ఏ తప్పు లేనోడు అంటాడు. దేవుని దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి, దేవుడి సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేదు కాబట్టి, అన్ఫెయిలింగ్ లవ్ కాబట్టి దేవుడు ఓపెన్గా మనతో అంటా ఉన్నాడు. కానీ మనం మాత్రం చాలాసార్లు వాయిదా వేస్తూ ఉంటాం. ఈ విషయం రేపు ఒప్పుకుందాంలే, ఈ విషయం రేపు చేద్దాంలే, ఈ పని కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం, తర్వాత చేద్దాంలే అని చెప్పి రకరకాలుగా దానికి వేరే వేరే అప్లికేషన్లు ఇచ్చి వేరే వేరే సాగులు చెప్పి మనం వాయిదా వేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర సెటిల్ చేసుకునే విషయం ఎప్పటికప్పుడు జరగాల్సిన విషయం. అది ఎప్పటికప్పుడు. ఒకవేళ మనకి 50 సంవత్సరాలు ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. మన ఇంట్లో మూతి మీద మీసాలు కూడా రానటువంటి పిల్లలు ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుని దగ్గర ఏదైనా సెటిల్ చేసుకునే విషయం ఉంటే అది ఆ రోజే, అప్పుడే, ఆ మూమెంట్ లోనే జరగాలి. ఎందుకంటే తర్వాత సెటిల్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుందో లేదో మనం చెప్పలేము. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి we have to set right and settle the issue on time with the Lord. Immediate గా తర్వాత సమాజంలో న్యాయం లేదు, సొసైటీలో అణగారిన తనం ఉంది, కుల వివక్ష ఉంది, అప్రెషన్ ఉంది, న్యాయం సరిగా జరగట్లేదు, నీతి సరిగా జరగట్లేదు. మన కళ్ళ ముందే పాపం చేసేవాడిని ఏమంటలేదు. ఏ పాపం లేకుండా యేసు ప్రభువుని నమ్ముకోండిరా అని చెప్పి అన్నవాడిని తీసుకెళ్లి జైల్లో పెడతా ఉన్నారు. లేదు, ఎక్కడ లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనము మన పిల్లలకి కరెక్ట్గా నీతి న్యాయాల గురించి బోధించాలి. అబ్రహాము నీతి న్యాయాల గురించి తన పిల్లలకు బోధించే ప్రవక్త అయి ఉన్నాడని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. సో మనం కూడా ఈ విషయంలో సొసైటీలో మన రోల్ ఏంటో మనం ఒకసారి మనం చూసుకోవాలి. మూడవది, ఇర్మియా గ్రంథంలో రండి మనం మన దేవుడు అయిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. భయభక్తులు అనేది అది చాలా మంచి మాట. దేవుడు అంటే భయము, భక్తి. కళ్ళు పోగొడతాడని కాదు, లేకపోతే ఏదైనా రోగం పెడతాడని కాదు, లేకపోతే జర్నీ చేస్తా ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు వస్తాయని ఆ భయం కాదు. ఆ భయం ఏంటంటే ఆయన తండ్రి కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి గౌరవంతో కూడినటువంటి భయం. నేను దేవుని బిడ్డను కాబట్టి ఆయన మాట నేను వినాలి, మాట వినడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన పరిస్థితి దేవుని మాట వినే విషయంలో? మనల్ని మనం ఒకసారి సెటరైట్ చేసుకోవాలి. గత 2025 సంవత్సరంలో దేవుడు ఒక 100 మాటలు చెప్తే 100 మాటలు ఎన్ని మాటలు విన్నాం మనం? దేవుడు ఒక 10 టార్గెట్లు మనం ముందు పెడితే 10 టార్గెట్లో ఎన్ని టార్గెట్లు మనం రీచ్ అయ్యాం? ఒకవేళ పొరపాటున తెలుసో తెలియకో మనం ఏదైనా పాపం చేసి ఉంటే ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేసుకుని దానికి సంబంధించిన అపవిత్రత పూర్తిగా పోయే వరకు దేవుని పాదాల దగ్గర మనం గోజాడాం. We have to set right such kind of things before the Lord. ఇది రైట్ టైం మనకి. సో నేను ఇంతవరకు ఒకే కోణంలో చెప్తా వచ్చాను. నా దృక్పథం ఏంటంటే ఈ వాక్యం వినేటువంటి మనం అందరం కూడా ఏదైనా దేవునికి మనకి మధ్యలో అది పాపం కావచ్చు, దేవుని దశంభాగాలు మనం మిస్యూజ్ చేసిన విషయం కావచ్చు, ఎవరైనా సహోదరుడి దగ్గర పైసలు తీసుకొని అతన్ని మోసం చేస్తూ తర్వాత చూద్దాంలే, రేపిస్తాలే, ఎల్లుండిస్తాలే, నేనేమన్నా ఊరుదులు పెట్టి వెళ్ళిపోతానా, ఇటువంటి విషయాల ద్వారా డబ్బులు సెటిల్మెంట్ కాకుండా హాయిగా ఎప్పటికప్పుడు నిద్రపోతూ అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు ఉంటూ ఇట్లాంటి విషయాలు ఏమైనా సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? తర్వాత దేవుని యందు భయభక్తులు అనేటువంటి విషయం వచ్చేసరికి మన స్థాయి ఎలా ఉంది, మన రేంజ్ ఎలా ఉంది, ఎన్ని మార్కులు పడతాయి మనకి? 100 మార్కుల్లో ఎన్ని మార్కులు మనకు వస్తాయి? పాస్ మార్క్ వస్తుందా, 60 వస్తాయా, 70 వస్తాయా? యూ హ్యావ్ టు థింక్ డీప్లీ. సో ఈ విషయాలు ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. కొద్దిగా టైం ఉంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయబోయేటువంటి ప్రశ్న ఏంటంటే, వై వీ హ్యావ్ టు ఒబే టు గాడ్స్ కాల్? దేవుని యొక్క పిలుపుకి మనం ఎందుకు విధేయత చూపించాలి? దేవుని దగ్గర మనం ఎందుకు సెటిల్ చేసుకోవాలి?
ఇఫ్ వి అవాయిడ్ ద సెటిల్మెంట్, వాట్ విల్ హ్యాపెన్? ఒకవేళ ఈ సెటిల్మెంట్ కనుక మనం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? పర్యవసానాలు ఏంటి? నా ప్రశ్న అర్థమై ఉంటది. మనం ఎందుకు దేవుని దగ్గర సెటిల్ చేసుకోవాలి? మనుషుల దగ్గర, దేవుని దగ్గర మనం ఎందుకు సెటిల్ చేసుకోవాలి? ఒకవేళ మనం సెటిల్ చేసుకోకపోతే మనం ఎదుర్కోబోయేటువంటి పర్యవసానాలు ఏమన్నా ఉన్నాయా? బ్రదర్స్, క్లియర్ కదా? ప్రశ్న అర్థమైంది కదా? ఇజ్ ఇట్ క్లియర్ బ్రదర్? ఎస్ అన్న. దీన్ని కొంచెం డిస్కస్ చేద్దాం మనం. ప్రేమతోటి దేవుడు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు. రండి కూర్చొని మాట్లాడుకుందాం బాబు, మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పండి, నా సైడ్ నుంచి చెప్తానని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆత్మల సంపాదన, టీచింగ్ ద గాస్పల్, పర్సనల్ ఇవాంజలిజం, దేవుడిచ్చిన డబ్బుల్ని దేవుని కోసం వాడటం, దేవుడు చెప్పిన పని దేవుని కోసం చేయడం, దేవుడిని ఎక్స్పోజ్ చేసేటువంటి విషయంలో, డిక్లేర్ చేసే విషయంలో, ఫెయిత్ డిక్లేర్ చేసే విషయంలో మనం వెనకబడిపోవడం, ఇట్లాంటి విషయాలు ఎక్కడన్నా ఉంటే దాన్ని దేవుని దగ్గర మనం ఎందుకు దేవుని మాట వినాలి? దేవుని దగ్గర ఎందుకు సెటిల్ చేసుకోవాలి? సెటిల్ చేసుకోకపోతే మనం ఏదన్నా పర్యవసానాలను ఎదుర్కొంటామా? ఏం ప్రమాదం ఏం లేదా? ఈ విషయం కొంచెం మన వాళ్ళు ఇంటరాక్ట్ అయితే దీన్ని మనం సమప్ చేసుకుందాం. ఎస్, గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. నరసింహ తమ్ముడు, అనిల్ తమ్ముడు, జేకే తమ్ముడు, తర్వాత శాంసంగ్ A156E, అబ్రహాం తమ్ముడు, ఉల్లేసన్న, రవీంద్ర తమ్ముడు, తర్వాత సరళ, తర్వాత శాలెం రాజు, తర్వాత చంద్ర, వసంత్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. Please open and give your valuable suggestions so that we have to sum up this session. Anna, I will తమ్ముడు ప్లీజ్ start. చాలా మంచి విషయాలు మీరు షేర్ చేస్తూ వచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఈ లోకంలో ఈ సైంటిఫికేషన్ ప్రాసెస్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఇది మనకి అంత సులభం కాదు యాక్చువల్గా అయితే. మనకి దేవుని సహాయం ఎప్పుడు కావాలి. ఈ దేవుడు మనతో ఉంటేనే మనం వీటిని జయించగలం. అసలు ఇష్యూ సెటిల్ కాకపోతే దేవుడు మనతో ఉండడు అసలు. దేవుడు పక్కన పెట్టేస్తాడు అనమాట. అంటే ఇక మన వివాదాలు మనమే తీర్చుకోవాలన్నమాట. దేవుడు మనకు వచ్చేటువంటి టెంప్టేషన్స్లో కానీ, సమస్యల్లో, శోధనల్లో ఆయన మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఇష్యూ సెటిల్ కలదు కాబట్టి. అప్పుడు మనం ఇక్కడ విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అనేటువంటిది జీవించడానికి మన 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 సొంత శక్తితోటి, మన సొంత భక్తితోటి కాదు. నాట్ బై మైట్ నార్ బై పవర్ బట్ బై ద స్పిరిట్. అంటే దేవుడు మనతో ఉండి, ఆత్మ దేవుడు మనతో ఉంటేనే కానీ ఏ కార్యాన్ని మనం చేయగలం. సో మీనింగ్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, సాంక్టిఫైడ్ లైఫ్, తర్వాత విజయవంతమైనటువంటి జీవితం మనం జీవించాలంటే తప్పకుండా దేవుడు మనతో ఉండాలి. వివాదం సెటిల్ కాకుండా దేవుడు మనతో రాడు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే. రెండవది ఏంటంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ జీవితంలో మనం కనుక సెటిల్మెంట్ చేసుకోకపోతే ఇంకా ఎప్పుడు సెటిల్ కాదు. పరలోకంలో వెళ్ళిన తర్వాత చూసుకుందాం, లేదంటే ఏదైనా లాస్ట్ మూమెంట్లో సెట్ చేసుకుందాంలే, అంత అయిపోయిన తర్వాత చూసుకుందాంలే, ఇంకా చావు బతుకుల్లో సెట్ చేసుకుందాం అని చెప్పంటే అది అయ్యే పని కాదు. అది పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రిగ్రెటే కానీ సెటిల్మెంట్ అక్కడ జరగదు. అవును. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం సమయం ఉండగానే మనం మీరు అన్నట్టు January 1 లేదంటే 31 నైట్ కాదు కానీ ఎవ్రీడే మనం ఎప్పటికప్పుడు మనం పాత్రను శుద్ధి చేసుకోవటం మంచిది. ఎస్ తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు నరసింహ. నెక్స్ట్ ఎనీబడి ఎల్స్?
అన్న ఒక ఒక చిన్న ప్లీజ్ థాట్. అండి, carry on. దేవుడు అంటే మనకి చాలా ఇచ్చాడు. అంటే మన దగ్గర ఉన్నది సమస్తం కూడా, పిల్లలు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, మరొకటి డిగ్రీస్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చేత మనకి అనుగ్రహించాడు. సో మనం వాటి విషయాల్లో మనం స్టీవర్డ్స్ అంటే గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి వారంగా దేవుడు మనం చేశాడే కానీ మనం ఎక్కడ కూడా యజమానులం కాదు దేనికి కూడా. అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనకి ఇవ్వబడినటువంటి థింగ్స్ అన్నిట్లో కూడా మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం అనమాట. అన్నిట్లో కూడా ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్. సో ప్రతి దాంట్లో కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి మన థింగ్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. సో మనకి ఇచ్చినటువంటి పని ఏదైనా కానీ, పనిలో కానీ లేకపోతే థింగ్స్లో కానీ అన్నిట్లో కూడా మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి మనం దేవుడు చెప్పినట్లుగా వానికి ఒబే చూపించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ విషయంలో మనకు ఒక మంచి ఎగ్జాంపుల్. ఎందుకు అని అంటే ఆయనకి దేవుడు పని అప్పగించాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత తన జన్మ అయితేనేమి, తర్వాత తను శిష్యుల్ని ఎన్నుకోవటం అయితేనేమి, వాళ్ళని ట్రైన్ చేయటం అయితేనేమి, తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి అకంప్లిష్మెంట్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అకంప్లిష్ చేసి జాన్ 17:4 అంటాడు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నీ నామాన్ని మహింపరిచాను అని. ఆ మాట చెప్పగలిగిన స్థాయిలో యేసు ప్రభుకి అప్పగించినటువంటి పని మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగాడు, లెక్క అప్పచెప్పాడు. మనం ఒకవేళ భూమి మీద దేవుడు చెప్పినటువంటి చేయకపోతే ఖచ్చితంగా దేవుడు క్వశ్చన్ చేస్తాడు పరలోకంలో, వాట్ యు హ్యావ్ డన్, సో ఐ హ్యావ్ గివెన్ యూ దీస్ థింగ్స్ బట్ వాట్ యు డిడ్. అంటే అది పరలోకం అని నరకం అని కాదు, డెసిషన్ అని. కాబట్టి మనం మన జీవితాన్ని భూమి మీద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టీవార్డ్స్గా ప్రవర్తించాలి అనేది మనం చెక్ చేసుకోవాలి మనం. యేసు ప్రభు మనకు అందులో మాదిరి. ఎస్ అన్న. యా తమ్ముడు, థ్యాంక్ యూ నరసింహ తమ్ముడు, అనిల్ తమ్ముడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? అన్న తమ్ముడు ప్లీజ్. వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. ప్రైజ్ లార్డ్. మీరు చాలా మంచి విషయాలు ఈరోజు, అంటే చాలా మంచి విషయాలు, అంటే బీ ప్రాక్టికల్ గా మాట్లాడారు అన్న. అది చాలా దేవుడు నిజంగా ఓపెన్ ఛాలెంజ్ ఈ విషయంలో. మరి న్యాయం, ధర్మం, సమానం అని అంటున్నాము కానీ ఎలా పెద్ద సోకాల్డ్ పెద్ద బోధకులైన వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారో కొన్ని ఉదాహరణలు కొన్ని జీవితంలో చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు వీళ్ళతో సహవాసం కలిగి ఉండడమే ఇబ్బంది అని అనిపిస్తుంది అన్న. అంటే మనము చెప్పుకునే పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ మనస్సాక్షిని పరిశీలించుకుంటే మాత్రం, మన మనస్సాక్షిని నా మనస్సాక్షిని నేను పరిశీలించుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నేను కూడా, అంటే దేవుని విషయంలో నేను కొన్నిసార్లు దొంగతనం చేసి ఉండొచ్చు, లేదా నేను సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం క్రైస్తవులు అనబడిన ఈ దినాలలో చాలా మంది అంటే సోకాల్డ్ చూస్తే చాలా పెద్ద బోధకుడు అనే వాళ్ళలోనే సమానత్వం, ధర్మం, అసలు ఆ కులం అనే అస్పృశ్యత అది చూస్తుంటే చాలా బాధేస్తుంది అన్న. అసలు ముందు అంటే అది మీరు చాలా ఓపెన్ ఛాలెంజ్ గా మాట్లాడారు. నిజమన్నా, ఆ విషయాన్ని మనం మాట్లాడితే అది మూసి పెడతారు. రెండోది వచ్చేసి ఆ విషయం మాట్లాడితే వీళ్ళు ఇలానే మాట్లాడుతుంటారు ఎప్పుడని కూడా మనల్ని నిందించే వాళ్ళుగా ఉంటారు అన్న. అది సెట్ చేసుకునే దానికి ఇష్టపడరు కానీ మరి దేవుని సన్నిధిలో మరి సుంకరి పరిచయుడు లాగా, మరి పరిచయుడు ఎలా ఉన్నాడో సుంకరి ఎలా ఉన్నాడో సుంకరికి తెలుసు. తను కనీసం ఆకాశం తట్టు అయినను కన్నులెత్తలేక ఉన్నట్టుగా ఉంటాడు. అది మనందరికి తెలుసు. ఆ విషయం అలాగుంటున్నదన్న ప్రస్తుత క్రైస్తవ సమాజం అనేది. ఎందుకంటే నేను కొన్ని విషయాలు అనుభవించాను. తమ్ముడు మీ సాక్ష్యం ఇంత గొప్పదా అని చెప్పి, తర్వాత మీకు వాళ్ళు బంధువులా వీళ్ళు బంధువులు అని చెప్పి, ఆ తర్వాత మనల్ని అసలు వాళ్ళు కేర్ కూడా చేయరన్న. అంటే వాళ్ళ ఏదైతే సామాజిక వర్గం ఉంటుందో వాళ్ళను మాత్రమే
హైలైట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమి లేకపోయినప్పటికీ కూడా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ వాళ్ళు ఎలా జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళని అయితే ప్రోత్సహించే వాళ్ళుగా ఉంటారన్న. ఇది నేను నా జీవితంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యానన్న. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్స్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను సమప్ చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? అన్నా అన్నా ప్లీజ్, అన్నా ప్లీజ్ క్యారీ అన్న. హలో అన్నా బ్రదర్. బ్రదర్ హలో, చెప్పండి. నా మాట వినపడుతుందండి? బ్రదర్ చెప్పండి, ఒక్క నిమిషం. అన్నా వినిపిస్తుంది, చెప్పండి అన్న. ఓబ్లేస్ అన్న. అన్నా ప్రభుదాస్ అన్న మాట్లాడినిలే. ప్రభుదాస్ అన్న చెప్పండి. ప్రభుదాస్ అన్న ప్లీజ్. బాపట్ల ప్రభుదాస్ అన్న మాట్లాడుతున్నాను. అన్నా చెప్పండి. చాలా మంచి విషయాలు చెప్పారు, మంచిదే, చాలా సంతోషం. అయితే మనం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినప్పుడు పౌలు గారు ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడనై ఉన్నాను అని అంటాడు. ఇప్పుడు ప్రభువుని మాదిరిగా ఏది భూమి మీద ఆయన చేయటానికి వచ్చిన పనిని పూర్తి చేశానని చెప్పినట్లుగానే పౌలు కూడా మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నదని చెప్పి ఆయన షేర్ చేసుకోవటం మనం చూస్తాం. ఈ శరీరంలో ఉన్నంత వరకు కొన్ని బలహీనతలు ఉంటాయి అందరిలోనూ. కానీ ఈ వాక్యంలో చెప్పినట్లుగా మనం ఎవరైనా సరే ఫస్ట్ మన కంటిలో ఉన్న దోళ్ళాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం అనండి, లేకపోతే ప్రతి క్షణం ప్రతి నిమిషం మనల్ని పరిశీలన చేసుకోవటం అనండి, ఇప్పటి వరకు మన ఏజ్ ఎంత, ఇప్పుడు మామూలుగా ఫిజికల్ ఏజ్ ఎంత, స్పిరిచువల్ ఏజ్ ఎంత, ఈ ప్రయాణంలో ఏమేం చేసాం, మనం మంచి పనులు ఎన్ని చేసాం, చెడ్డ పనులు ఎన్ని చేసాం, అవన్నీ మనకు తెలుసు, మన ప్రభువుకు కూడా తెలుసు. మరి ఇంకా ఎంత వయసు మనకు ఉంది, మనం ఆరోగ్యంగా యవనస్తులుగా ఉన్నాం, మంచి కంఫర్ట్స్ ప్రభు మనకి ఇచ్చినారో, మన బోల్డంత బోల్డంత సమయం ఉంది ముందు మనకి, ఏది చేయాలన్నా, ఏది ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా, ఇంకేదన్నా కొన్ని టార్గెట్స్ మనం క్రియేట్ చేసుకోవాలన్నా, వాటి రీచ్ అవ్వాలన్నా బోల్డంత టైము మనకు ఉంది కనుక, మరి బలహీనల వైపు చూసి మనం బలహీనలు కాకుండా మనం ప్రభువుని బట్టి, వాక్యాన్ని బట్టి బలవంతులముగా ఉంటూ వాటిని అన్నిటినీ మనం చెక్ చేసుకుంటూ మరి రెక్టిఫై చేసుకుంటూ ఆ యొక్క గోల్ విషయంలో మనం పరిపూర్ణం అవ్వటం అనేది, ఆ గోల్ రీచ్ అవ్వటం అనేది మంచిది. అది మళ్ళీ మనం పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో వాక్య వెలుగులో ప్రార్థనలో మనం గడిపి ప్రభువుని అడిగితే ప్రభువు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, అది మనం రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఓబులేస్ అన్న ప్లీజ్ అన్న చెప్పండి. ఇంకన్నా మంచి అంటే వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళని వాళ్ళకు ఈ వాచ్ నైట్ సర్వీస్ లాగా ఉంది, చక్కగా అంటే పరిశీలన చేసుకునే విషయాలు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం ఈ మన ఈ సంఘము సమాజానికి అంటే అవతలి వైపు నుంచి అంటే క్రిస్టియానిటీకి అగెనెస్ట్గా జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు, ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఈ డిబేట్స్ ఒకటి పెట్టేసి ఆ డిబేట్స్ ద్వారా క్రైస్తవ సంఘం విషయంలో, యేసు ప్రభువు విషయంలో ఈ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్న ఆ మాటలు వింటా ఉంటే చాలా దారుణంగా ఉంటా ఉన్నాయి. అయితే ఇవి సంఘము లేకుంటే సోకాల్డ్ మరి పెద్ద పెద్ద పాస్టర్స్ అనుకున్న వాళ్ళు, జ్ఞానం ఉంది అనుకొని డిబేట్స్ లో పాల్గొంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అంటే మన బలహీనతలు లేకుంటే ఇవి వాళ్ళకు వాళ్లకు అప్పగించేసి ఇంకా దూషణ పాలు చేయడానికి క్రిస్టియానిటీని ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకనే మీరు చాలా మంచి విషయం, ఇవి వ్యక్తిగతంగా ఆ జ్ఞానవంతులం అనుకునే వాళ్ళు కూడా
ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాల దగ్గర వాళ్ళు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరి గోజాడుకొని ప్రభువు దగ్గర ఈ ఒప్పుకొని ఈ సెటిల్మెంట్స్ లేకుంటే ఈ వివాదాలు న్యాయసమ్మతమైన ఈ విషయాలు ఇక్కడ సెటిల్ చేసుకోకుండా వేదికలెక్కేసి మాట్లాడేసి సమాజానికి కీడు చేస్తున్నారేమో అనిపిస్తా ఉంది. అసలు ఎంతగా ఉన్నాయంటే అన్న అంతో ఇంతో ఇప్పుడు బహుశా ఈ గ్రూపులో ప్రభుదాస్ అన్న మనకంటే పెద్దవాడు, తర్వాత మరి మనం ఉంటున్నాం. తర్వాత జనరేషన్ వాళ్ళు చూస్తే అసలు ఈ లోకంలో అంటే ముఖ్యంగా భారతదేశంలో ఒక మరి అంటే మన పిల్లల జనరేషన్ కానీ ఆ తర్వాత జనరేషన్ అసలు వీళ్ళని ఉండనిస్తారా? అసలు వీళ్ళని ఎలా ఉంటాయి పరిస్థితులు? వాళ్ళకే కాదు, మనకు కూడా చాలా అగనిస్ట్ పరిస్థితులు వస్తూ ఉన్నాయి, చాలా దారుణమైన పరిస్థితులు. కనుక సంఘము సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. ఆనాడు ఆది అపోస్తల కాలంలో మరి ఎంత వ్యతిరేకత ఉందో అట్లాగా ఉంది దేశంలో ఇప్పుడు ఉంటున్న పరిస్థితి. అంటే ఫైనల్ గా నేనేం కంక్లూడ్ చేస్తున్నా అంటే ప్రభు దగ్గర కూర్చొని ప్రభు దగ్గర సెటిల్మెంట్ చేసుకొని నీతి న్యాయాలు ఆలోచిస్తూ అవి మన దేవుణ్ణి అడిగి ముందుకెళ్ళాలి. కానీ మనము వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏదో చేస్తామని చెప్పేసి సమాజానికి కీడు చేస్తున్న ఈ దినాల్లో ఒకవేళ ఈ గ్రూప్ లో ఉన్న మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళమైతే సరి చేసుకోవాలి. మీరు చెప్పిన మరి వాక్యపు వెలుగులో సరి చేసుకొని జాగ్రత్తగా మిగిలిన సంవత్సరాన్ని మీరు అన్నట్టు దేవుడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు, అది దేవుని సన్నిధిలో సెటిల్మెంట్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్. నేను క్లోజ్ చేస్తా ఉన్నా, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. క్లోజింగ్ లో ఈ విషయాల పట్ల వ్యక్తిగతంగా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దేవుడికి నాకు మధ్యలో ఏది పెండింగ్ ఉండకూడదు, దేవునికి నాకు మధ్యలో ఏది పెండింగ్ ఉండకూడదు. ఓపెన్గా ఉండాలి. జరిగిందంతా వదిలేద్దాం, గతమంతా వదిలేద్దాం, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దేవునికి మనకి మధ్యలో ఏ పొరపత్యాలు లేకుండా ఇష్యూ ఎప్పటికప్పుడు సెటిల్ అయితే మనుషులతో కూడా డెఫినెట్గా సెటిల్ అయిపోతుంది అంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు మీ అర్పణ తీసి పక్కన పెట్టండి అయ్యా, నాకు అవసరం లేదు, ముందు సెటిల్ చేసుకొని రండి, తర్వాత అర్పణ అర్పించండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది ఒకటి. రెండవది, సొసైటీలో జరిగేటువంటి ఈ విషయాల పట్ల, ఈ అసమానతల పట్ల దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు, వాటిని అడ్రస్ చేసే విషయంలో మనకిచ్చిన పిలుపుని బట్టి మన రోల్ ఏంటి, మన రోల్ ఏంటి? భయపడే రోజులు కాదు, అలాగనే మూర్ఖంగా వెళ్ళే రోజులు కూడా కాదు. ప్రేయర్ చేసే రోలా, క్వశ్చన్ చేసే రోలా, స్పాంటేనియస్గా అడ్రస్ చేసే రోలా, మన సాక్ష్యాన్ని వాళ్ళ మధ్యలో ఎక్స్పోజ్ చేసేటువంటి రోలా? వాట్ ఈస్ దట్ రోల్? వీ హ్యావ్ టు ఒబే టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. సో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రభు దగ్గర తలలో ఉంచి ప్రభుకి మన హృదయాలను మనం సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ప్రభు బిడ్డగా ఉంటున్నటువంటి, ప్రభు దాసుడుగా పరిచారకుడు ఉన్నటువంటి తమ్ముడు జేకే తమ్ముడు ప్రార్థన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తమ్ముడు ప్లీజ్ ప్రే ఫర్ దిస్ సెషన్. ఓకే. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో ప్రభు ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు. అవును ప్రభు, మేము మా మనుషులము శరీరంలో అనేకమైనటువంటి బలహీనతలతో అతని శరీరానికి, ఆత్మకి, బాహ్య పురుషుడికి, అంతర్పురుషుడికి విపరీతమైనటువంటి పోరాటం. ప్రభు, మేము ఎవరిని గెలిపించాలని ఇష్టపడతామో వారు గెలుస్తారు. ప్రభు, మేము జీవించినంత కాలము తండ్రినైనా ఎక్కడైతే మీరు మాలో ఉన్నటువంటి ఈ యొక్క లోటుని, ఎక్కడ మేము సరి చేయబడాలో, ఎక్కడ మేము హెచ్చరించబడాలో
అక్కడ హెచ్చరించబడుతూ సరి చేసుకుంటూ మీరు మా ముందుంచినటువంటి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి సహాయపడండి. ప్రభు గతించిన సంవత్సరం అంతా కాపాడారు, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశింపజేశారు. మేము సరి చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చి నాయన మేము సరి చేసుకుంటూ మీ కృపను గ్రహించండి ప్రభా. మరీ ముఖ్యంగా ఆయన మేము గత దినాల్లో ఎక్కడైతే పతనం చెందామో అవి గుర్తు చేసుకొని, ఎక్కడైతే మీకు అవిధేయంగా ఉన్నామో అవి గుర్తు చేసుకొని క్షమాపణ అడుగుతూ ప్రభు రానున్న దినాల్లో ఏ విధంగా మీ కొరకు జీవించాలనేది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడుచుకోగలటానికై కృపను గ్రహించండి. లోకంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి ప్రభు. మీరు ఒక కంసాలి వారి ఇంట్లో పుట్టినందుకు మీరు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మీరు పాపం లేని వారుగా, పాపాన్ని జయించిన వారుగా, మీకు ఇచ్చినటువంటి ఆ మిషన్ని పూర్తి చేసిన వారుగా మా ముందు గొప్ప మాదిరిగా ఉన్నారు. అదేవిధంగా ప్రభు మేము అనేకమైన లోట్లు ఉండొచ్చు. మేము నివసించే చోట, లేకుంటే మేము ఉద్యోగం చేసే చోట, మా బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ అనేకమైన కారణాలను బట్టి మమ్మల్ని అనేక విధాలుగా అనుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ మేము అతన్ని మీ పిల్లలు అని గుర్తెరిగి వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ విధంగా మేము ప్రవర్తించకుండా, ఆ విధంగా మేము ఆవేశానికి గురి కాకుండా, అట్లానే మేము ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాం అనేసి మేము పాపానికి లోబడకుండా, చోటు ఇవ్వకుండా మీరు ఏ విధంగా అన్నిటిని జయిస్తూ వచ్చారు. మీరు వాక్యం ద్వారా జయించారు, ప్రార్థన ద్వారా జయించారు, తండ్రితో సహవాసం ద్వారా జయించారు. మేము సంబంధమైనటువంటి మీ ద్వారా మేము సహవాసం కలిగి ఉంటూ ప్రతి లోటుపాటు మీకు అప్పగించుకుంటూ మీ ద్వారా మీరు సరి చేస్తున్నప్పుడు సరి చేయబడటానికి ఇష్టపడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి, దయచూపండి. అనేక సార్లు ప్రభా మేము క్రైస్తవులంగా మిమ్మల్ని సంతోషపెట్టేదానికంటే మనుషుల్ని సంతోషపెట్టే వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు అంటూ, నేను క్రీస్తుని సంతోషపెట్టేవానైతే, నేను మనుషుని సంతోషపెట్టేవానైతే క్రీస్తు దాసుని కాకపోతున్నాను లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాను. ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి. ఇది మేము ఈ యొక్క పరిశుద్ధపరచబడుతున్న వారంగా ఉన్నాము. అది మీ వాక్యం ద్వారానే, మీతో సహవాసం ద్వారానే. నాయన దయతో మీరే మీ కృపనిచ్చి ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించారు, మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించారు. ముందున్న దినాల్లో కూడా మీ కృప మేము కోరుకుంటున్నాం. మాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత, ఎక్కడైతే మేము బలహీనులుగా ఉంటున్నామో, ఎక్కడైతే మేము మీ కొరకు నిలబడలేకపోతున్నామో, వాటన్నిటిని కూడా మేము జయించి మీ కొరకు నిలబడగలటానికై కృపను గ్రహించండి ప్రభు. మేము సింపుల్ ఒబీడియన్స్, మేము మీకు విధి చూపడం ద్వారా మేము ఘనమైన కార్యాలు మీ కొరకు చేయగలుగుతాం. మీ కొరకు మేము జీవించగలుగుతాం. అయితే జ్ఞాపకం చేసుకోండి, చాలాసార్లు ఈ శరీరం అధికమైన ప్రాధాన్యతను తీసుకొని మేము వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ శరీరాన్ని సుఖపెడుతూ ఉంటాం. అందువల్ల మేము ప్రభు అనేకసార్లు మీరు ఆశించిన రీతిలో మేము ఫలించలేని వారంగా ఉంటున్నాం. ప్రభు దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి, కనికరించండి ప్రభు. మీ యొక్క గాయపనాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరే ప్రభు ఈ ముందున్న సంవత్సరం ఈ నెలలన్నింటినీ మీరు నడిపించండి, సహాయపడండి, దయచూపండి. ఎవరి యాత్ర ఎప్పుడు ముగుస్తుందో మాకు తెలియదు, ఎవరి యొక్క దినాలు ఎంతవరకు ఉన్నాయో మాకు తెలియదు. ఉన్నంత కాలం ప్రభు మేము నిందారోపణ లేకుండా మేము జీవించినట్లుగా మీ కృపను గ్రహించండి, సహాయపడండి, కనికరించండి, దయచూపాలని కోరుకుంటున్నాం ప్రభు. ఎక్కడ మేము దాన్ని జయించలేని వారు ఉంటున్నాము, మీ సహాయాన్ని మేము కోరుకుంటూ ముందుకెళ్ళటానికి మీ సలహా మేము తీసుకుంటూ, మీ నడిపింపు మేము తీసుకుంటూ, ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగో మీ కొరకు నిలబడినప్పుడు మీరు వారితో ఉన్నారు అన్ని పరిస్థితుల్లో. అట్లాగా ఏ జీవితం చూసుకున్నా కూడా వారికి మీ కొరకు జీవించాలని ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఉంటారు, తోడుంటారు, నడిపిస్తారు. అటువంటి విల్లింగ్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి, సహాయపడండి, దయచూపండి. మేము ఒంటరిగా ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నామో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ఉండగలటానికి మీరే సహాయపడాలని కోరుకుంటున్నాం.
మేము నలుగురు ముందు ఏం మాట్లాడుతున్నామో ఒంటరిగా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడటానికి కృపను గ్రహించండి. హృదయాల్ని పవిత్రపరచండి. దయచూపాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు నా తండ్రి అయినా మేము పాత స్వభావం అనేది, ఐగుప్త స్వభావం అనేది, పాత పురుషుడు అనేది మాటి మాటికి వస్తూ ఉంటాడు మా యొక్క మాటల్లో, మా క్రియల్లో, అన్నిటిలో ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా మేము విజయం పొందగలిగే వారంగా మీ కృపను ఇచ్చి నడిపించాలని కోరుకుంటూ యేసు నామంలో ఇంతవరకు అన్ను వాడుకున్న విధానం బట్టి వందనాలు. నన్ను ఇంకా గొప్పగా అనేక స్థలాల్లో మీరు వాడుకోనండి, సహాయపడండి, కనిపించాలని కోరుకుంటూ యేసు నామంలో ప్రభా లోకస్తులు ఏం చేస్తున్నారు వారితో మేము పోటీ పడకుండా మేము ప్రభు ఏది ఆశిస్తున్నాడో ఆ ప్రకారం జీవించగలటానికి సహాయపడండి. ప్రభుని మా జీవితాల ద్వారా చూపించడానికి సహాయపడండి. వారు ఒకటంటే మేము 4 గంటలు కాదు, కానీ మేము మౌనం వహించడానికి ఎక్కడా కూడా ఎమోషన్స్ గురి కాకుండా ప్రతీకార చర్య అనేది చేయకుండా, ఎందుకంటే పగ తీర్చుకుంటున్న ఆ పనిని మీ సెలవు ఇచ్చారు, యుద్ధం యెహోవాదని సెలవు ఇచ్చినారు. ఆ నిగ్రహ శక్తిని అనుగ్రహించండి, దీర్ఘశాంతాన్ని అనుగ్రహించండి, సహాయపడండి. ఎంతో మంది చరిత్రలో క్రైస్తవత్వాన్ని, క్రిస్టియానిటీని నశింపజేస్తాము, తుడిచేస్తామన్నారు. వాళ్ళు ఎంతగా అనుకున్నారో అంతగానే అది అభివృద్ధి చెందుతూ వస్తుంది. మా ప్రియులు ఎవరైతే ఇండియాలో ఈ యొక్క అనేకమైన డిబేట్లో ఉండి వారికంటే ఎక్కువగా అనవసరమైన విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయపడండి. ప్రభు మీరు అట్లా ఉండండి, మేము చూసుకుంటాం అన్న విధంగా ప్రవర్తన ఉంటుంది. దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. ప్రభు సహాయపడండి. యేసు జీవన నామములో అడిగి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. 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 Okay, Tamudu, thank you so much for your prayer. Over to Chandra. Chandra. Yes, అన్న. థ్యాంక్ యూ అన్న. సో చక్కగా మరి మంచి వర్డ్ ఆఫ్ గాడ్ని షేర్ చేసుకున్నారు. నిజంగా మరి ఈ దినాల్లో అవసరమైన వర్తమానాన్ని దేవుడు మీ ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో అందించాడు. చాలా సంతోషం అన్న.